తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే గనుక మళ్ళీ నిన్న జరిగినటువంటి బీసీ మీటింగ్ ఏదైతే ఉందో బీసీకి సంబంధించిన మీటింగ్ లోని ఆయన ఒక అంటే బేసిక్గా ఈ విషయానికి వస్తే గనుక బీసీ నినాదంతో ఆయన చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ బీసీ మీటింగ్ లో ఆయన చేసినటువంటి ఒక కామెంట్ ఏదైతే ఉందో కొంచెం తప్పులేదు, కాకపోతే ఆ మాట విధానం అనేది కరెక్ట్ అంటారా? అంటే బీసీలు ఉచ్చదాగండి రెడ్లు అన్న వర్డ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అంటారా? అసలు అసభ్యకరం ఎవరు మాట్లాడినా ఏదైనా మంచిది కాదు. అది మంచిదని ఎవరంటారు? కానీ అలా మాట్లాడడానికి ఈ అవసరం అవకాశం ఎందుకు వచ్చింది అనేది కొద్దిగా లోతుగా ఆలోచించాలి. అంటే బీసీ నినాదంతో ముందుకెళ్ళడం తప్పు కాదు, కానీ రెడ్లను ఎందుకు లాగాలి అందులోకి? మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఎవరు పరిపాలనలో ఉన్నారు? బొరుగుల రామకృష్ణారావు, పివి నరసింహారావు ఒక ఏడాది ఉన్నారు. దామోదరం సంజీవయ్య దళితుడు ఒక 8 నెలలు ఎంత ఉన్నాడు. మిగతా అంతా ఎవరు చేశారు? రెడ్లు కావచ్చు. చరిత్ర ఏముందో చూడండి. అంటే పేరు తీసి మరి రెడ్లని అంత కించపరచాల్సిన అవసరం ఏముంది? అరే అది తప్పని నేను అంటున్నాను కదా, నేను అన్నాను కదా. నేను అన్న తర్వాత మళ్ళీ దాని గురించి మీరు మాట్లాడడం తప్పు. ప్లీజ్ లిజన్. అది తప్పు అని అన్న తర్వాత దాని గురించి ఎందుకన్నారో ఆలోచించండి అని అంటే తప్ప. ఇప్పుడు వందల సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతున్నది, గుర్తింపు లేదు, గౌరవం లేదు అనే బాధతోటి ఎవరో అంటారు. నక్సలిజం ఎందుకు వచ్చింది? పేదలకు న్యాయం చేయడానికి. అదే కదా. కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు వచ్చింది దేశంలో? అదే పేదల గురించి ఆలోచించారు, కాదన్నమా. నక్సలైట్లు ఎందుకు వచ్చారు? ఆ ఉద్రేకం ఆవేశంతో కదా. ఆ ఆవేశం ఎందుకు వచ్చింది? అన్యాయాన్ని సహించకుండా ఉండడం వల్ల వచ్చింది. అన్యాయం లేకుండా చేయండి, ఓకే. నక్సలైట్లను రూపుమాపుతున్నారు, అది వేరు. కానీ అటువంటి అవకాశాలు లేకుండా, అన్యాయం జరగకుండా, పేద ప్రజలకు అండగా దేశంలో ప్రజలందరూ ఒక్కటే మాదిరిగా ఉండడానికి చేసే ప్రయత్నంలో తప్పులు జరుగుతాయి. తర్వాత పరిపాలన ఆలస్యం అవుతుంది. కానీ నీ సంకల్పం మంచిగా ఉండాలి కదా. ఏం మాట్లాడతారు? బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఏం చేశారు? ఎన్ని సీట్లు ఇచ్చారు? బీసీ డిక్లరేషన్ దగ్గర సీట్లు ఇచ్చారా? ఆ ఏరియాలో, ఆ 2 జిల్లాలలో ఎక్కడన్నా బీసీలకి లేదు. మరి దీని గురించి ఎందుకు అడగరు మీరు? ఆయన ఏదో పొరపాటు పడ్డాడు, ఆవేశపడ్డాడు. ఈయన 120 కోట్లు అంటే ఏదో ఊరికి ఒక్క నిమిషం మాట్లాడి ఊకున్నారు. ఆయన ఏదో ఆవేశంతోటో ఆవేదనతోటో లేకుంటే అనాలనో కోణం ఏందో మనకు తెలియదు. విచ్ ఇస్ నాట్ రైట్. రైట్ అని కాదు అని చెప్పిన తర్వాత దీని లోతుపాతులు సబ్జెక్టు మీద ఉండే అవసరం మనం గుర్తించాలి. ఏదో ఈయన మాట్లాడింది కాబట్టి ఈయన దొంగ, ఆయన మాట్లాడింది కాబట్టి ఆయన దొంగ, ఇది మంచిదా, గిదిని మీదనే పోదామా? మాట్లాడడానికి అవకాశం ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం ఆలోచించి చర్యలు తీసుకుంటే మనం మంచిలో అవుతాం. మన ఆలోచన తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో ముందుకు ఏదైతే వెళ్తున్నారో అది కంప్లీట్ గా దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? అరే ఆయన ఫుల్ఫిల్ చేయడం ఏంటి? అంటే అట్లా పదవి కోసమే అనుకోవచ్చా? పోనీ ఓహో ఇవన్నీ పదవుల కోసమేనా? పదవుల కోసమేనా మీరు అనేది? నాకు అర్థమైంది. ఎవరు బాగా మాట్లాడితే ఏదైనా పదవిస్తూ ఊరుకుంటాడని. ఏమో రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నని రెచ్చగొడుతున్నారు కావాలని. ఆయన అడగండి, అంటున్నారని. నన్ను ఎందుకు అడుగుతున్నా? అంటే బీసీలకి సపోర్ట్ చేస్తూ బీసీలను అంతా ఏకం చేస్తున్నారు కదా. ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి, అవును, అందుకే ఏదో ఒకటి మాట్లాడతారు. మేము ఇస్తాము ఇయ్యము అది అని. ఇంతకుముందు ఎందుకు మాట్లాడలే? ఇచ్చే సంగతి గురించి, కులాల గురించి మొన్ననే ఎందుకు మాట్లాడినాము? అంతకుముందు ఎందుకు సపోర్ట్ చేయలే దేశంలో ఉన్న పార్టీలు? అంతకుముందు తీన్మార్ మల్లన్న ఎందుకు బీసీ నినాదం ఎత్తుకోలేదు? ఎవరు ఎందుకు ఎత్తుకోలే? ఆయన మొదటి నుంచి బీసీ వాదే. అదే వచ్చింది దురదృష్టం. ఆయన చరిత్ర తీయండి. అంటే ఇంత దూకుడుగా ఎందుకు వ్యవహరించలేదని కాదు, ఇప్పుడు దూకుడని మీరు అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ ఉంది కాబట్టి, పదవి ఉంది కాబట్టి, ఏది చెప్పినా వస్తుంది కాబట్టి, వచ్చింది కాబట్టి అంటున్నాడు అంటారు. కానీ ఆయన మనసులో ఆయన వచ్చిందే రాజకీయాల్లో బీసీ నినాదంతో. నాకు తెలుసు. రైట్ సార్, నేను ఒక్క మాట అంటాను, అంటే మీరు ఫీల్ అవ్వకండి. నేను ఎందుకు ఫీల్ అవుతాను? ఆన్ కెమెరా రెడ్లు బీసీలు ఉచ్చదాగండి అన్న ఒక్క మాట ఏదైతే ఉందో తప్పన్నాం కదమ్మా. ఇన్ని రోజులు మరి తీన్మార్ మల్లన్న చేసినటువంటి పనేంటి రేవంత్ రెడ్డి దగ్గర ఉండి? అది మీరు అడగండి ఆయన.
ఇది అనడం తప్పన్న తర్వాత ఈ మాట మాట్లాడి నన్ను అనిపిస్తా. అంటే ఇట్లాంటి వ్యక్తి బీసీలకి సపోర్ట్ చేస్తున్నారంటే అది నిజమా కాదా అనేది. ఓహో, వీళ్ళని తిట్టినంత మాత్రాన వాళ్ళకి చేయరని మీరు అంటున్నానని నన్ను అడిగి నాతో చెప్పిస్తారా? ఏ మనుషులమ్మా, ఏం మాటలమ్మా ఇవి. అది తప్పు అని నేను మొదలు చెప్పాను. భాష ఎవరు ఏది మాట్లాడినా తప్పన్నాం కదా. భాషా విధానం తప్పు కావచ్చు, ఆ నమ్మకం ఏదైతే ఉందో దాని గురించి సరించు. అది నువ్వు సవరించు, నువ్వు చెయ్యి. న్యాయం చేస్తే వాడే సపరేట్ కూకుంటాడు, వాళ్ళే సపరేట్ కూకుంటారు అంటారా? నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టకపోతే ఏదో అంటాం. అన్నం పెట్టిన తర్వాత అంటాడా? అంటే లేలే అట్లా కాదు, నీ వర్షన్ కాదు, నా వర్షన్ కాదు. ఆకలి అవుతున్నది, ఆకలి అయ్యేవాడికి అన్నం ఇంతో అంతో పెడితే కదా కాసేపు ఊరుకుంటాడు. అన్నం పెట్టకపోతే ఇంకింత వాగుతూ ఉంటాడు. ఇది వాస్తవం కదా. అది అట్లా వాగుమని అంటున్నావా మనం? అది తప్పనే అంటున్నాం కదా. అంటే ఇక్కడ నా వర్షన్ ఏంటంటే సార్, నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరు బీసీల పట్ల ఎంత న్యాయంగా ఉన్నారో, మీరు టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకి టికెట్లు ఇచ్చారో, బీసీలు అంటే బీసీలకు న్యాయం జరగడానికి మీ పోరాటం అంతా కూడా నేను ఫస్ట్ నుంచి దగ్గరుండి చూస్తున్నటువంటి వ్యక్తిని. సో అట్లాంటప్పుడు మీ వైఖరి వేరే ఉంది. మీ వైఖరి చాలా చెప్పాలంటే చాలా సున్నితంగా, చాలా న్యాయంగా, నిదానంగా ఉంది. కానీ ఇక్కడ అది కనిపించట్లేదు. అందుకని నేను ఆ మాట అనలేదు. ఏ మాట అన్నా ఓహో నా గురించి మాట్లాడితే నేను చాలా సంతోషపడతాను అని అనుకునే విధంగా మనం ముందున్న వినమ్మా, ముందున్నాం కదా అని ఏదో మాట్లాడుతున్నారు. కావలసింది చేయడానికి రకరకాలుగా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో రూట్లు ఉంటాయి. అందరూ ఒకే రూట్లో రాలేరు, ఎవరి పంతా వారిది. అయినా లక్ష్యం చేరుకోవడానికి చేసే ప్రయత్నం. నాకు ఆ అవకాశం వచ్చింది కాబట్టి, ఆ అవకాశం పార్టీ చేయాలంటున్నది కాబట్టి చేయడానికి ప్రయత్నం చేశా. అంతేకాని నేను ఇంకోటి ఏం చేయలేదే. అది చేస్తే అది చేసినట్ట. అది ఎందుకు చేయలేదని మాట మనం అనుకుంటే మంచిది కదా. ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పి ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఆ చెప్పింది చేసింది అంత గొప్పనా? 1972లో పివి నరసింహారావు గారు ఎంతమందికి ఇచ్చారో తెలుసా? ఆ ఊపులో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, బంగ్లాదేశ్ విమోచన. ఈ వచ్చే సందర్భంలోనైనా ఈ అణగారిన వర్గాలకు ఎక్కువ సీట్లు ఇద్దామని ఇచ్చాడు. వ్యక్తులను చూసి ఓట్లు వేయలేదే ఆ నినాదంతో. ఆ నినాదం ఇట్లా వస్తున్నది కాబట్టి వై నాట్ గివ్ ఆపర్చునిటీ ఫర్ మెనీ పీపుల్ హూ వర్ డినైడ్ ఎర్లియర్, హూ ఆర్ నాట్ నోటీస్డ్ ఎర్లియర్ అనే దాంతో వచ్చింది. ఏదో మేమేదో పీసీసీ ఉండగా ఇచ్చినాం, సరే ఏదో ఇస్తామన్నాం, ఇచ్చాం. మరి వీళ్ళు చెప్పింది ఇవ్వట్లేదు కదా, మేము చెప్పకుండా ఇచ్చాం. ఇవ్వాలి కదా, ఏంది అడుగుతలేరు కదా. రైట్ సార్. అంటే ఇక్కడ ఇంకొకటి, పొన్నం ప్రభాకర్ బీసీఏ, కొండా సురేఖ బీసీఏ, వీళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు కదా ఆయన. అంటే వీళ్ళిద్దరికి అంటే 2 పేర్లు చెప్పి ఇచ్చారు కదా. అంటే ఏమైనా భిక్ష వేస్తున్నావా? ఇవాళ రిజల్ట్ వచ్చింది మొత్తం 56%. 56%లో ఎంతమందికి ఇచ్చావు? ఆ మాట అడిగితే సమాధానం రాదే. ఇక ఇదే వచ్చింది. ఏమంటారు? మేము ఇచ్చాం కదా. మీరెవరు ఇచ్చేది? మీరెవరు ఇచ్చేది? నువ్వెవరు ఇచ్చేది? జనాభాలో ఇంత శాతం ఉన్న వాళ్ళకు కనీసం ఆ రేషోలో అంతకంటే ఎక్కువిస్తే గొప్పగా మాట్లాడు. ఆ మాత్రం కూడా ఇవ్వకుండా ఇచ్చాము అబ్బో పెద్ద భిక్ష వేసినావు. నువ్వు ఇచ్చేదానివి, వాళ్ళేమో బిచ్చం తీసుకునేటోళ్ళు. అదేనా మీ ఆలోచన? ఈ మాట అంటే బాధపడవచ్చు. ఈ బాధ మన వ్యక్తిగతం. కానీ సమాజంలో ఉన్న బాధలను అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో వైఫల్యం చెందుతున్నారు. ఎవరో ఒకరిద్దరికి ఇచ్చామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అని నేను అంటున్నా. సారీ, వీ హ్యావ్ టు కమ్ అబౌవ్ ఆల్ దట్. ఆ కోణంలో ఆలోచించకూడదు. ఏదో ఆయనకి ఇచ్చిండు ఈయనకి ఇచ్చిండు కదా అని. గొప్పనా? మరి అదే రేషోలో మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? అదే రేషోలో ఎక్కువ ఎందుకు ఇస్తున్నారు కొన్ని వర్గాలకి? దీనికి సమాధానం ఏం చెప్తారు? మీ దగ్గర సమాధానం రాదు, నాకు తెలుసు. అది ఈనాడు ఉన్న సమాజం అట్లా ఉంది. ఈనాడే కాదు, వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఈ సమాజం ఇంకా రూపుదిద్దుకోవట్ల. కామారెడ్డి డిక్లరేషన్ గురించి ఏం చెప్తారు? ఆ రోజు అంత పెద్ద ఎత్తున సభ పెట్టి మరి అవునమ్మా, అదే కదా మీరు అడగకముందే నేనే చెప్పాను కదా. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఆ ఓట్ల ముందు చేస్తామన్నారు. చేసిండ్రా? చేయలేదు కదా. మరి దాని గురించి పోరాటం లేదు, దాని గురించి గట్టిగా మాట్లాడేది లేదు. ఎవరో నోరు జారితే అదొక ఇష్యూ అయిపోతుంది. ఆయన నోరు జారడానికి
ఉగ్రవాదంతో బయటకు వచ్చి అన్యాయం జరుగుతుందని చెప్పిన వాళ్ళకు తేడా లేదు. కానీ ఆ సబ్జెక్టును అర్థం చేసుకొని అది పునరావృతం కాకుండా ఉండడానికి న్యాయం చేయమని కోరుతున్నాం. అది అలా అనడం తప్పే, ఉగ్రవాద చర్యలు తప్పే. అయినా దేనికోసం వాళ్ళ ఆవేదన భరించలేక చేశారు, అంతే తప్ప ఇంకేం. అట్లని వాళ్ళని సమర్థించడం కాదు, మళ్ళీ అనుమన్ అనడం లేదు. ఇలా అంటూ ముందు బొమ్మని నేను ఎవరు అనరు. కానీ సమస్య పరిష్కారం కోసం మీకు అవకాశం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారనే దాని మీద ఇది వివరణ కానీ ఆత్మ పరిశోధన ఇది కానీ ఉంటే బాగుంటుంది. ఆత్మ పరిశీలన చేసుకోవడం, ఆత్మ పరిశీలన చేసుకోవాలి.